ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో మనం దేవతా వృక్షాల గురించి చాలా వీడియో చెప్పుకున్నాం. ఈరోజు అత్యంత శక్తివంతమైన మొక్కల గురించి చెప్తాను. మీరు వేప చెట్టుకి నమస్కారం చేశారనుకోండి, మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసినట్లే. అలాగే కడిమి చెట్టుకి నమస్కారం చేశారనుకోండి, కనకదుర్గమ్మ వారికి నమస్కారం చేసినట్టే. ఈ కడిమి చెట్టు ఎక్కడ ఉంటుంది అంటే, రోడ్డు పక్కన చాలా పెడుతూ ఉంటారు. కడిమి చెట్టు అని నెట్లో కొట్టినా మీకు ఆ చెట్టు బొమ్మ వస్తుంది. అలాగే కడిమి చెట్టు పువ్వులతో పూజ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. శ్యామల దండకంతో ఆ చెట్టు అంటే, శ్యామల దండకం చదివే వారికి తెలుసు ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యత, విలువ, ప్రాశస్త్య గురించి ఎంతో గొప్పగా ఉంటుంది. అలాంటి చెట్టుని మనం ఇంట్లో కుండీలో అయినా పెంచుకోవచ్చు. ఈ కడిమి చెట్టుని కనుక మన ఇంట్లో పెట్టి పూజ చేసుకున్న, పెంచిన దుష్టగ్రహ బాధలు, నీచ నికృష్టులు, అలాగే ఘోషలు, పీడలు ఇలాంటివన్నీ దూరంగా తొలగిపోతాయి. కాబట్టి ఇంటి దగ్గర బయటైనా సరే కడిమి చెట్టుని పెట్టి వాటిని పోషించండి. మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసేమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఎంతమందికి లైక్ చేసి షేర్ చేస్తారో వారందరూ తెలుసుకుంటారు. వారి జీవితంలో కూడా గొప్ప మార్పులు, అద్భుతమైన మార్పుల్ని పొందగలుగుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.